మోడీ అకస్మాత్తుగా ఏదో చేసేస్తాడన్న భయం అయితే విపక్షాలకు. ఎస్పెషల్లీ ఇప్పుడు పార్లమెంటు ప్రోరోగ్ చేయలేదు. దాంతో ప్రతిపక్షాలు అర్జెంటుగా అంటే ఏంటి, మళ్ళీ అత్యవసర సమావేశం పెడతారా అన్న ప్రశ్నలు రేకెత్తించాయి. కిరణ్ రిజిజు ఆ ప్రశ్నల మంటలలో కాస్త నూనె పోశారు. 1952 నుంచి అనేక సార్లు ఇట్లా జరిగింది. ప్రోరోగ్ చేయకుండా పార్లమెంట్ నిరవధిక వాయిదా పడినా ప్రోరోగ్ చేయకపోతే ఎప్పుడైనా పెట్టుకునే అధికారం ఉంటుంది. ఆ విధంగా కొన్ని అత్యవసర నిర్ణయాలు తీసుకున్న సందర్భం ఉంది అని చెప్పుకొచ్చారు. దీంతో ఉలిక్కి పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే చేత కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయించింది. అదేదో ఈ దేశ ప్రజలందరూ వాళ్ళకి అధికారం ఇచ్చినట్టు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్న సంగతి మర్చిపోయారు. అది 99 స్థానాలకు పరిమితమయ్యారన్న సంగతి మర్చిపోయారు. 2 టర్మ్స్ వాళ్ళకి ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదన్న సంగతి కూడా మర్చిపోయారు. ఈ దేశ ప్రజలేదో వాళ్ళకి రాసిచ్చినట్టుగా ఈ దేశ పార్లమెంట్లో 850 స్థానాలకి సీట్లు పెంచాలన్నటువంటి నిర్ణయం ఆపేయాలట. మరొక 25 సంవత్సరాల పాటు నియోజకవర్గాల పునర్విభజనే జరపకూడదట. ఇప్పటికీ 40 సంవత్సరాలైంది పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగి. గతంలో ఇందిరాగాంధీ టైంలో 20 ఏళ్ళు అట్లాగే సీజ్ చేశారు. మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఆయనకి పూర్తి బలం లేదు కాబట్టి అదే కారణాన్ని అడ్డుపెట్టి ఆయన్ని చేయనీయకుండా 20 ఏళ్లకి అడ్డం పెట్టించారు. ఇప్పుడు మరో 25 ఏళ్ళు అంటే 65 సంవత్సరాల పాటు ఈ దేశం ఎక్కడున్నది అక్కడే ఉండిపోవాలి. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఉండకూడదు. 40 ఏళ్ల క్రితం 60 కోట్ల జనాభా ఉన్నటువంటి సందర్భంలో ఉన్న సీట్లే ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఉండాలట. భవిష్యత్తులో ఇది 170 కోట్లకెళ్ళినా 200 కోట్లకెళ్ళినా అంతే ఉండాలట. ఇదెక్కడ తలతెక్కతనమో అర్థం కాదు. వీడికి ఎవడు రాసిచ్చాడో కాంగ్రెస్ వాడికి ఆ హక్కు అన్నది అర్థం కాదు. మల్లికార్జున్ ఖర్గే గారు ఒక లేఖ రాసేశారు అలా చేయడానికి వీళ్ళు. మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే మహిళా రిజర్వేషన్ అన్న బిల్లుకి గతంలో కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. అదే జరిగింది కదా. మహిళల రిజర్వేషన్ మాత్రం రేపు ఎలక్షన్లో పెట్టేయండి. అట్లా కుదరదు కాబట్టి ఇక్కడ తెలివితేటలు. ఈ దేశపు యువతరాన్ని రాజకీయాల్లోకి రానియకుండా తొక్కేయడం, మళ్ళీ ఈ ముసలి రాజకీయమే చేయటం, ఈ తలతెక్క నాటకాలే ఆడటం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అనమాట. ఫైనల్గా అయితే అందరినీ భయపెడుతున్నట్టున్నది మోడీ వ్యూహం ఏంటన్నది. ఆల్రెడీ దీన్ని దెబ్బతీయడం కోసం పక్కన కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో కరెక్ట్గా ఆ టైంకే యాజిటేషన్స్ కూడా ప్లాన్ చేసుకొచ్చారు.